హాయ్ ఎవరివన్, నా పేరు వెంకటనారాయణ. నేను ఈరోజు భారత్ రసాయన్ లిమిటెడ్ బ్యాలెన్స్ స్టేట్మెంట్ అనాలిసిస్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనాలిసిస్, రేషియో అనాలిసిస్ చేయబోతున్నాను. ఈ వీడియో భారత్ రసాయన్ లిమిటెడ్ వీడియో సిరీస్లో థర్డ్ పార్ట్. ఇంతకుముందు పార్ట్ 1, పార్ట్ 2 ఉన్నాయి. ఎవరైనా పార్ట్ 1, పార్ట్ 2 చూడలేదంటే ఇది చూసిన తర్వాత పార్ట్ 1, పార్ట్ 2 చూడండి. సో పార్ట్ 1, పార్ట్ 2 లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో ఇది రికమెండేషన్ కాదు, ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే డిస్కషన్ చేస్తున్నాము. అలాగే నాకు ఇంకొక ఛానల్ ఉంది, అది శూన్య టెక్నాలజీస్. ఈ ఛానల్లో మీకు సాఫ్ట్వేర్ టెక్నాలజీస్, C#, VB.NET, పైథాన్, C++, జావా వీడియోస్ ఉంటాయి. ఎవరైనా సాఫ్ట్వేర్ జాబ్స్ ట్రై చేస్తుంటే ఈ వీడియో చూడండి, మీకు ఇంటర్వ్యూలో చాలా యూజ్ అవుతాయి. మనం ఇంతకుముందు వీడియోలో భారత్ రసాయన్ లిమిటెడ్ ఇంట్రడక్షన్, అలాగే బిజినెస్ అనాలిసిస్, యాన్యువల్ రిజల్ట్స్ అనాలిసిస్, డివిడెండ్ అనాలిసిస్ చేసినాము. ఈ వీడియోలో బ్యాలెన్స్ షీట్ అనాలిసిస్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనాలిసిస్, అలాగే రేషియో అనాలిసిస్ చేస్తున్నాము. సో ఇక్కడ ఇంతకుముందు పాయింట్స్ నోట్ చేసినాను. సో ఈ డాక్యుమెంట్లో నెక్స్ట్ పాయింట్స్ కంటిన్యూ చేస్తాను. ఇక్కడ నేను restart.in అని ఓపెన్ చేసినాను. ఓపెన్ చేసి భారత్ రసాయన్ లిమిటెడ్ అని సెర్చ్ చేసినాను అనమాట. సెర్చ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, అలాగే ఫైనాన్షియల్ రేషియోస్ ఉన్నాయి. సో ఇవన్నీ మనం అనలైజ్ చేస్తాము. ఫస్ట్ బ్యాలెన్స్ షీట్. సో బ్యాలెన్స్ షీట్లో 2 పార్ట్స్ ఉంటాయి అనమాట. ఒకటి వచ్చి అసెట్స్, ఇంకోటి వచ్చి లయబిలిటీస్. సో లయబిలిటీస్లో మనకు షేర్ హోల్డర్స్ ఫండ్స్ ఉంటుంది, లయబిలిటీస్ ఉంటాయి. సో లయబిలిటీస్ కరెంట్ లయబిలిటీస్, నాన్ కరెంట్ లయబిలిటీస్, అలాగే అసెట్స్లో నాన్ కరెంట్ అసెట్స్, కరెంట్ అసెట్స్ అనమాట. సో బ్యాలెన్స్ షీట్లో షేర్ హోల్డర్స్ ఫండ్స్ ప్లస్ లయబిలిటీస్ ఈక్వల్ టు అసెట్స్ అనమాట. ఇక్కడ చూసినామంటే 2020లో టోటల్ లయబిలిటీస్ 751.88 crores, టోటల్ అసెట్స్ 751.88 crores. సో రెండు ఈక్వల్ అయ్యాయి అనమాట. సో బ్యాలెన్స్ షీట్లో ఎప్పుడు లయబిలిటీస్ ఈక్వల్ టు అసెట్స్ అనమాట. మనం ఇప్పుడు బ్యాలెన్స్ షీట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెక్ చేస్తాము. ఫస్ట్ వన్ షేర్ హోల్డర్స్ ఫండ్స్. ఇక్కడ మనకు షేర్ క్యాపిటల్ ఉంది, రిజర్వ్స్ ఉంది. సో షేర్ క్యాపిటల్ చూసినామంటే 2011లో 4.25 crores ఉంది, 2020లో కూడా 4.25 crores అనమాట. అంటే వీళ్ళు షేర్ క్యాపిటల్ అనేది ఎక్కడ డైల్యూట్ చేయలేదన్నమాట. ఇది పాజిటివ్ పాయింట్. తర్వాత 2021లో వీళ్ళు బైబ్యాక్ షేర్స్ చేశారనమాట. అది ఎప్పుడంటే 4th March 2021. టోటల్గా 93,000 షేర్స్ బైబ్యాక్ చేశారు. దానికోసము 107 crores స్పెండ్ చేశారనమాట. సో ఇక్కడ వీళ్ళు షేర్స్ బైబ్యాక్ చేశారంటే ఇక్కడ షేర్ క్యాపిటల్ అనేది తగ్గుతుందనమాట. మనకు 2021 ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే షేర్ క్యాపిటల్ అనేది తగ్గింటుంది అనమాట. తర్వాత రిజర్వ్స్. సో రిజర్వ్స్ చూసినామంటే 2011లో 39.49 crores ఉంది, 2020లోకి వచ్చేందుకు 559.87 crores. సో రిజర్వ్స్ అనేది 39 crores నుండి 559 crores పెరిగిందనమాట. ఇది పాజిటివ్ పాయింట్, నోట్ చేసుకుందాం. షేర్ క్యాపిటల్ ఈజ్ నాట్ డైల్యూటెడ్. అలాగే రిజర్వ్స్ ఇంక్రీజ్. తర్వాత ఇక్కడ కరెంట్ అసెట్స్ ఎక్స్పాండ్ చేసినామంటే మనకి ఇక్కడ ఇన్వెంటరీస్ ఉన్నాయి, అలాగే సన్రీ డెప్టర్స్ ఉన్నాయి. సో ఇవి నేను ఎక్సెల్ షీట్లోకి కాపీ చేసుకుంటాను. సో ఇక్కడ మనకు 2011 నుండి 2020 వరకు సేల్స్ ఉన్నాయన్నమాట. ఈ సేల్స్ అన్ని ఎక్కడ నుండి తీసుకున్నానంటే ఇక్కడ యాన్యువల్ రిజల్ట్స్లో 2011 నుండి 2020 వరకు సేల్స్ ఉన్నాయన్నమాట. ఈ సేల్స్ నేను కాపీ చేసుకున్నాను. సో అవి ఈ సేల్స్ అనమాట. తర్వాత బ్యాలెన్స్ షీట్లో ఇక్కడ సన్రీ డెప్టర్స్ ఉందన్నమాట. సన్రీ డెప్టర్స్ అంటే రిసీవబుల్స్. రిసీవబుల్స్ అంటే సో భారత్ రసాయన్ లిమిటెడ్ వాళ్ళు సో వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసిన ప్రోడక్ట్స్ కస్టమర్స్ సేల్ చేస్తారనమాట. సేల్ చేసిన తర్వాత సో వాళ్ళు అమౌంట్ ఎన్రోల్ ఇస్తారు, అలాగే ఎంత అమౌంట్ కస్టమర్స్ నుండి ఇంకా రిసీవ్ చేసుకోవాలనేది రిసీవబుల్స్ అనమాట. 2011లో చూస్తే 15.93 crores రిసీవబుల్స్ ఉన్నాయి. అదే 2020కి వచ్చేందుకు 250 crores ఉన్నాయన్నమాట. అంటే ఇక్కడ రిసీవబుల్స్ పెరిగినాయి అనమాట. సో అది మనం సేల్స్తో కంపేర్ చేస్తాం. ఓకే, 2011లో సేల్స్ వచ్చి 93.81 crores ఉంటే రిసీవబుల్స్ వచ్చి 15.93 crores అనమాట. అంటే సేల్స్లో రిసీవబుల్స్ 16.98% ఉందన్నమాట. సో ఏదైనా రిసీవబుల్స్ 20 లోపల ఉంటే అది మంచిదన్నమాట. 20 కన్నా ఎక్కువ ఉందంటే మనము దాన్ని చాలా అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చూసినామంటే 2018లో సేల్స్ వచ్చి 187 crores, రిసీవబుల్స్ వచ్చి 45 crores. అంటే 24% రిసీవబుల్స్ ఉన్నాయన్నమాట. తర్వాత ఇక్కడ 4 years రిసీవబుల్స్ అనేది తగ్గించేసినారనమాట. ఇది పాజిటివ్ పాయింట్. తర్వాత 2018-19 వచ్చేందుకు
రిసీవబుల్స్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది అనమాట. 27%, 28%. ఇక్కడ రిసీవబుల్స్ అనేది ఎక్కువ అనమాట. ఈ 2 ఇయర్స్లో ఎందుకు రిసీవబుల్స్ అంత ఎక్కువ పెరిగింది అనేది మనం అనలైజ్ చేసుకోవాలన్నమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత 2020కి వచ్చేలకు రిసీవబుల్స్ అనేది మళ్ళీ 20% వచ్చిందనమాట. సో మనం ఈ 2 ఇయర్స్లో ఎందుకు రిసీవబుల్స్ పెరిగినాయి అనేది మనం అనలైజ్ చేసుకోవాలి. సో అది నోట్ చేసుకుంటాను. ఇది నెగిటివ్ పాయింట్. రిసీవబుల్స్ ఇంక్రీజ్డ్ ఇన్ 2018, 2019. తర్వాత ఇన్వెంటరీస్ అంటే ఫినిష్డ్ ప్రోడక్ట్స్ అలాగే వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ప్రోడక్ట్స్. సో వాళ్ళ దగ్గర ఎన్ని ఉన్నాయి అనేది ఇన్వెంటరీస్ అనమాట. ఇక్కడ ఇన్వెంటరీస్ మనం సేల్స్తో కంపేర్ చేస్తున్నాము. సో ఇన్వెంటరీస్ ఎక్కడ నుండి వచ్చినాయంటే బ్యాలెన్స్ షీట్లో కరెంట్ అసెట్స్ కింద మనకి ఇక్కడ ఇన్వెంటరీస్ ఉందన్నమాట. సో ఇన్వెంటరీస్ 2011 నుండి 2020 వరకు కాపీ చేశాను అనమాట. కాపీ చేసి ఇక్కడ ప్రొవైడ్ చేశాను. 2011లో చూస్తే ఇన్వెంటరీస్ అనేది సేల్స్లో 12.6% ఉందన్నమాట. తర్వాత 2012లో చూస్తే 11.76%. తర్వాత 2013, 2018 ఈ 2 సంవత్సరాల్లో ఇక్కడ ఇన్వెంటరీస్ ఎక్కువ పెరిగిందనమాట. అంటే వీళ్ళు స్టోరేజ్ ఎక్కువ చేసుకున్నారు. తర్వాత 2019లో ఇన్వెంటరీస్ అనేది ఇక్కడ పెరిగిందనమాట 21%. తర్వాత ఇక్కడంతా తక్కువ ఉందనమాట. అంటే ఇక్కడ తక్కువ ఉందంటే వీళ్ళ ప్రోడక్ట్స్ తొందరగా సేల్ అయిపోతుంటాయి అనమాట. ఇక్కడ 2 ఇయర్స్, ఇక్కడ 1 ఇయర్ ఇన్వెంటరీస్ అనేది పెరిగిందనమాట. అలాగే ఇక్కడ 2018-19లో రిసీవబుల్స్ కూడా పెరిగినాయి అనమాట. సో మనం ఇది రీజన్స్ ఫైండ్ చేయగలమన్నమాట. సో అది నోట్ చేసుకుంటాము. ఇన్వెంటరీస్ ఇంక్రీజ్ ఇన్ 2019. సో ఈ 2 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది మనం క్లీన్గా అబ్జర్వ్ చేసుకోవాలి. సో ఇవి రిసీవబుల్స్, మనం రిసీవబుల్స్ ఇన్వెంటరీస్ అనేది బ్యాలెన్స్ షీట్ నుండి అనలైజ్ చేసుకున్నాం అనమాట. తర్వాత మనము క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ చెక్ చేస్తాము. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో ఇక్కడ మనం క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ ఉంది. ఈ క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీని మనము యాన్యువల్ రిజల్ట్స్లో ఉన్న ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కంపేర్ చేసుకుంటాము. ఓకే, సో దానికోసము ఈ ఎక్సెల్ షీట్లో ఇక్కడ నాకు సిఎఫ్ఓ ఉందన్నమాట 2011 నుండి 2020 వరకు. ఈ డేటా అంతా ఎక్కడి నుండి వచ్చిందంటే ఇక్కడ క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ మార్చ్ 11లో 10 crores ఉంది. మార్చ్ 20లోకి వచ్చేందుకు 262 crores ఉందన్నమాట. అలాగే ఇక్కడ 2013లో క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ అనేది నెగిటివ్ ఉంది. అలాగే మార్చ్ 19లో ఇక్కడ కూడా నెగిటివ్ ఉందన్నమాట. సో మామూలుగా క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ ఉంది పాజిటివ్ ఉంటే చాలా మంచిది అనమాట. కానీ ఇక్కడ 2 సంవత్సరాలు వీళ్ళకు నెగిటివ్ ఉందన్నమాట. ఇక్కడ ఎందుకు నెగిటివ్ ఉండాలనేది మనం అనలైజ్ చేసుకోవాలి. సో నేను ఈ డేటా అంతా ఎక్సెల్ షీట్ కాపీ చేసుకున్నా. సో అది ఈ డేటా అనమాట. తర్వాత నేను యాన్యువల్ రిజల్ట్స్ నుండి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది తీసుకున్నాను. అది ఎక్కడ ఉందంటే ఇక్కడ యాన్యువల్ రిజల్ట్స్లో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఉంది. ఇది కాపీ చేసుకున్నాను అనమాట. 2011 నుండి 2020 వరకు కాపీ చేసుకున్నాను. సో అది డేటా అనమాట. సో ఇక్కడ వీళ్ళు 10 ఇయర్స్లో సిఎఫ్ అనేది ఎంత జనరేట్ చేసినది చెక్ చేసుకుందాము. ఈ 10 ఇయర్స్లో వీళ్ళు సిఎఫ్ అనేది 404 crores జనరేట్ చేసిన అనమాట. అలాగే 10 ఇయర్స్లో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది ఎంత ఉందంటే 533 crores అనమాట. అంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చి 533 crores ఉంది. సిఎఫ్ అనేది 404 crores ఉంది అనమాట. అంటే ఇక్కడ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది సిఎఫ్ఓ కన్నా ఎక్కువ ఉంది. సో ఇది ఒక నెగిటివ్ పాయింట్. ఎందుకంటే ఇక్కడ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అని 533 crores ఉంది. కానీ వచ్చిన ప్రాఫిట్స్ అంతా వీళ్ళు క్యాష్గా జనరేట్ చేయలేకపోతున్నారు అనమాట. సో ఇది ఒక నెగిటివ్ పాయింట్. ఎంత తక్కువ ఉందంటే దగ్గర ఇది 135 crores తక్కువ ఉందన్నమాట. అంటే 135 crores వీళ్ళు క్యాష్గా జనరేట్ చేయలేకపోతున్నారు అనమాట. సో ఇదంతా వాళ్ళకు రిసీవబుల్స్లో ఉండిపోతుంది అనమాట. సో మనం దీనికి రీజన్ ఫైండ్ చేయగలగాలి. సో ఇక్కడ కంపేర్ చేస్తే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది సిఎఫ్ఓ కన్నా ఎక్కడ ఎక్కువ ఉందని చెక్ చేస్తాం. 2013లో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది 9.59 crores, కానీ సిఎఫ్ఓ అనేది ఇక్కడ నెగిటివ్ ఉందన్నమాట. సో ఇది ఒకటి. అలాగే 2017లో చూస్తే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది 54 crores ఉంది, కానీ సిఎఫ్ అనేది 15 crores ఉందన్నమాట. అంటే క్యాష్గా జనరేట్ చేసింది 15 crores మాత్రమే అనమాట. అలాగే 2018లో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది 98 crores ఉంది, కానీ క్యాష్ జనరేట్ చేసింది 28 crores మాత్రమే. అలాగే 2019లో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది 111 crores ఉంది, సిఎఫ్ అనేది నెగిటివ్లో ఉందన్నమాట. సో ఈ 4 సంవత్సరాల వల్ల ఇక్కడ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్తో కంపేర్ చేస్తే సిఎఫ్ అనేది తక్కువ ఉంది. ఇది నెగిటివ్ పాయింట్. సో మనం నోట్ చేసుకుందాము. సిఎఫ్ఓ ఈజ్ లెస్ దెన్
ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. అలాగే ఈ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్లో అదర్ ఇన్కమ్ అనేది 27 crores ఉందన్నమాట. అలాగే వీళ్ళు ఈ ప్రాఫిట్ జనరేట్ చేయడానికి సో వీళ్ళు బయట నుండి అప్పులు చేసింటారు, దానికోసం వీళ్ళు 10 years 109 crores పే చేసినారనమాట. ఓకే, అంటే వీళ్ళకు అప్పులు ఎక్కువ ఉన్నాయి లాస్ట్ 10 yearsలో. ఇది ఒక నెగిటివ్ పాయింట్. సో మనం ఇక్కడ ఏం అబ్జర్వ్ చేసినామంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఈస్ గ్రేటర్ దాన్ సిఎఫ్ఓ. అంటే దానికి అర్థం ఏమంటే వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్స్ అన్ని వీళ్ళు క్యాష్గా జనరేట్ చేయలేకపోతున్నారు అనమాట. అది నెగిటివ్ పాయింట్. తర్వాత సిఎఫ్ఓను క్యాపిటల్ ఎక్స్పెండిచర్తో కంపేర్ చేస్తాము. సో సిఎఫ్ఓ అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో ఇక్కడ క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ. సో ఈ డేటా అంతా కాపీ చేసుకున్న 10 yearsది అది ఇది అనమాట. టోటల్ 10 yearsలో సిఎఫ్ఓ అనేది 404 crores. ఆల్రెడీ ప్రీవియస్ ఇక్కడ చెక్ చేసిన అనమాట సేమ్ అమౌంట్. తర్వాత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే వీళ్ళు ప్రాఫిట్ జనరేట్ చేయాలంటే కంపెనీని ఎక్స్పాండ్ చేయాలన్నమాట. సో వీళ్ళు 10 yearsలో కంపెనీకి ఎక్స్పాండ్ చేయడానికి ఎంత అమౌంట్ స్పెండ్ చేసినారని మనము చెక్ చేస్తున్నాము. టోటల్గా వీళ్ళు 10 yearsలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్కు 330 crores స్పెండ్ చేశారనమాట. అంటే సిఎఫ్ఓ వచ్చింది 404 crores, దాంట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్కు 330 crores స్పెండ్ చేశారనమాట. అంటే సిఎఫ్ఓ నుండి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మైనస్ చేస్తే మనకు ఫ్రీ క్యాష్ ఫ్లో అనేది 74 crores ఉందన్నమాట. ఇక్కడ వీళ్ళకు ఫ్రీ క్యాష్ ఫ్లో అనేది 74 crores ఉంది, ఇది పాజిటివ్ పాయింట్. కానీ మనం ఇక్కడ ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలన్నమాట. లాస్ట్ 10 yearsలో వీళ్ళు ఇంట్రెస్ట్ అనేది 109 crores స్పెండ్ చేశారనమాట. అంటే వీళ్ళకు ఫ్రీ క్యాష్ ఫ్లో అనేది 74 crores ఉంది, దీంట్లో నుండి మళ్ళీ ఇంట్రెస్ట్ కోసం 109 crores పే చేశారంటే వీళ్ళకి ఇంకా తక్కువ వచ్చిందనమాట. ఎంత తక్కువ వచ్చిందంటే దగ్గర దగ్గర 40 crores తక్కువ ఉందనమాట. సో ఆ 40 crores ఎక్కడ నుండి తెచ్చుకుంటారంటే ఇంకా బయట నుండి మళ్ళీ అప్పులు చేయాలన్నమాట. సో ఇది ఒక నెగిటివ్ పాయింట్. ఫ్రీ క్యాష్ ఫ్లో ఈజ్ నెగిటివ్ డ్యూ టు హై ఇంట్రెస్ట్. సో నార్మల్గా సిఎఫ్ఓ నుండి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మైనస్ చేస్తే మనకు ఫ్రీ క్యాష్ ఫ్లో వచ్చింది. సో ఫ్రీ క్యాష్ ఫ్లో ఇక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి పాజిటివ్ పాయింటే. కానీ ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది వీళ్ళు ఎక్కువ పే చేసినారు, సో దీంట్లో నుండి ఇంట్రెస్ట్ పే చేయాలన్నమాట. సో ఇది నెగిటివ్ పాయింట్ అనమాట. సో ఇక్కడ యాక్చువల్గా అయితే వీళ్ళకు క్యాష్ ఫ్లో అనేది నెగిటివ్ ఉందన్నమాట. ఇప్పుడు మనము ఫైనాన్షియల్ రేషియోస్ అనలైజ్ చేస్తాము. సో ఫస్ట్ వన్ బుక్ వాల్యూ. 2011లో బుక్ వాల్యూ ఎంత ఉందంటే 102 rupees ఉందన్నమాట. సో 2012లో వచ్చేందుకు 124 rupees, తర్వాత 147 rupees. ఇలా బుక్ వాల్యూ పెరుగుతూ వచ్చింది. 2020కి వచ్చేందుకు 1327 rupees అనమాట. అంటే 102 rupees నుండి 1327 rupeesకు బుక్ వాల్యూ పెరిగిందనమాట. ఇది పాజిటివ్ పాయింట్. సో ఇక్కడ ప్రోస్లో నోట్ చేసుకుంటాము, బుక్ వాల్యూ ఇంక్రీజ్. తర్వాత రిటర్న్ ఆన్ అసెట్స్. రిటర్న్ ఆన్ అసెట్స్ అనేది 2011లో 9.4% ఉంటే తర్వాత 10%, అలా కరెంట్ వచ్చి 20%. రిటర్న్ ఆన్ అసెట్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ వచ్చింది అనమాట. ఇది పాజిటివ్ పాయింట్. ఇది పాజిటివ్ పాయింట్. తర్వాత రిటర్న్ ఆన్ ఈక్విటీ 2011లో 13.58% ఉంది. ఎప్పుడైనా రిటర్న్ ఆన్ ఈక్విటీ అండ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఈ రెండు 20% అంతకన్నా ఎక్కువ ఉంటే చాలా మంచిది అనమాట. సో ఇక్కడ చెక్ చేసినామంటే 2011లో ఇది 20% కన్నా తక్కువ ఉందన్నమాట. తర్వాత 2012 నుండి ఇక్కడ ఇంప్రూవ్ అయింది. అలాగే 2012లో మళ్ళీ తగ్గిందనమాట. తర్వాత 2014లో పెరిగిందనమాట. సో ఇక్కడ ఇంక్రీజ్ అయింది, సో ఇక్కడ ఇంక్రీజ్ అయింది, సో ఇక్కడ ఇంక్రీజ్ అయింది, సో ఇక్కడ ఇంక్రీజ్ అయింది, సో ఇక్కడంతా ఇంక్రీజ్ అవుతూ వచ్చిందనమాట. సో ఇక్కడ చెక్ చేసినామంటే 2011 అలాగే 2018లో ఆర్ఓఈ ఆర్ఓసి అనేది 20% కన్నా తక్కువ ఉందన్నమాట. తర్వాత మిగతా సంవత్సరాలంతా ఇది 20% కన్నా ఎక్కువ ఉందన్నమాట. ఇది పాజిటివ్ పాయింట్. ఆర్ఓఈ అండ్ ఆర్ఓసిఈ ఈజ్ గ్రేటర్ దాన్ 20%. అలాగే 2021లో వీళ్ళు బైబ్యాక్ షేర్స్ చేసినారు, దానివల్ల నెంబర్ ఆఫ్ షేర్స్ తగ్గుతాయన్నమాట. సో దానివల్ల ఆర్ఓఈ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. తర్వాత ఫిక్స్డ్ అసెట్ టర్న్ ఓవర్. ఫిక్స్డ్ అసెట్ టర్న్ ఓవర్ అనేది 2 అంతకన్నా ఎక్కువ ఉంటే మంచిదన్నమాట. ఇక్కడ చెక్ చేసినామంటే ఫస్ట్ 3, 4 ఇలా ఉంది,
తర్వాత 2013 నుండి ఇక్కడ తగ్గుతూ వచ్చిందనమాట. సో ఎందుకంటే ఇక్కడ వీళ్ళు కొత్తగా ఎక్స్పాండ్ చేసినారు. సో దానివల్ల ఇక్కడ తగ్గుతూ వచ్చిందనమాట. మళ్ళీ ఇక్కడ ఇంప్రూవ్ అవుతూ వచ్చిందనమాట. ఇది పాజిటివ్ పాయింట్. అలాగే రిసీవబుల్స్. సో రిసీవబుల్స్ చూసినామంటే సో మార్చ్ 11లో 59 డేస్ ఉందన్నమాట. 54 డేస్ ఇక్కడ తగ్గిందనమాట. ఇది పాజిటివ్ పాయింట్. తర్వాత 67 డేస్ పెరిగిందనమాట. ఇక్కడ రిసీవబుల్స్ అనేది పెరిగిందనమాట. మళ్ళీ ఇక్కడ తగ్గింది. ఓకే, మళ్ళీ ఇక్కడ రిసీవబుల్స్ అనేది ఎక్కువ అయిందనమాట. సో ఇది ఒక నెగిటివ్ పాయింట్. ఇక్కడ రిసీవబుల్స్ అనేది ఈ 3 ఇయర్స్లో ఇంక్రీజ్ అయింది. ఎందుకు ఇంక్రీజ్ అనేది మనం రీజన్ ఫైండ్ చేయగలగాలన్నమాట. ఇక్కడంతా తగ్గిందనమాట. ఇది పాజిటివ్ పాయింట్. తర్వాత ఇన్వెంటరీ డేస్. ఇన్వెంటరీ డేస్ అనేది 44 డేస్, 34 డేస్ ఇలా ఉంది. సో ఇక్కడ చూసినామంటే సో అప్ టు 2018 ఇన్వెంటరీ డేస్ అనేది సో 50 కన్నా తక్కువ ఉందన్నమాట. ఇది పాజిటివ్ పాయింట్. సో ఇక్కడంతా తక్కువ ఉందన్నమాట ఇన్వెంటరీస్, అంటే వీళ్ళ సేల్స్ అనేది తొందరగా అయిపోతున్నాయి. తర్వాత మార్చ్ 19, మార్చ్ 20 ఈ 2 ఇయర్స్లో ఇక్కడ పెరిగిందనమాట. సో ఇక్కడ మనం రీజన్ చెక్ చేసుకోవాలి. తర్వాత పేబుల్ డేస్ చూసినామంటే సో 2011లో 32 డేస్లో వీళ్ళు వెండర్స్ పే చేస్తున్నారన్నమాట. 38 డేస్, 43 డేస్ అలా వచ్చింది. తర్వాత ఇక్కడ చూసినామంటే 2015 నుండి పేబుల్ డేస్ అనేది తగ్గిందనమాట. అంటే వీళ్ళు 15 డేస్, 16 డేస్లోనే వెండర్స్కు అమౌంట్ పే చేయాలన్నమాట. సో ఇక్కడ ఇది అబ్జర్వ్ చేసినామంటే రిసీవబుల్ డేస్ అనేది ఇంక్రీజ్ అయింది, అలాగే ఇన్వెంటరీస్ అనేది పెరిగిందనమాట. కానీ పేబుల్స్ అనేది తగ్గిందనమాట. సో అంటే వీళ్ళు కలెక్ట్ చేసుకోవడము లేట్గా కలెక్ట్ చేసుకుంటున్నారు, కానీ వీళ్ళు పే చేయాల్సింది తొందరగా పే చేయాల్సి వస్తుంది అనమాట. సో ఇది నెగిటివ్ పాయింట్ అనమాట. సో టోటల్గా క్యాష్ కన్వర్షన్ సైకిల్ చూసినామంటే క్యాష్ కన్వర్షన్ సైకిల్ అంటే వీళ్ళు రా మెటీరియల్స్ తీసుకొని దాన్ని ఎండ్ ప్రోడక్ట్స్ కన్వర్ట్ చేసి కస్టమర్స్కి సెల్ చేసిన తర్వాత కస్టమర్స్ నుండి ఎన్ని రోజుల్లో క్యాష్ తీసుకుంటారు, అంటే రా మెటీరియల్స్ నుండి క్యాష్ కన్వర్ట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అనేది క్యాష్ కన్వర్షన్ సైకిల్ అనమాట. సో 2011 రోజు వస్తే 72 డేస్ పట్టిందనమాట. తర్వాత 50 డేస్, 72 డేస్ అలాగే. సో ఇక్కడి వరకు బాగానే ఉందన్నమాట. సో తర్వాత 18, 19, 20 ఇక్కడ క్యాష్ కన్వర్షన్ సైకిల్ అనేది ఎక్కువ రోజులు తీసుకుందనమాట. సో ఇది ఒక నెగిటివ్ పాయింట్. ఓకే, ఇవి నోట్ చేసుకుందాము. ఆల్రెడీ ఇక్కడ రిసీవబుల్ డేస్ ఇంక్రీజ్ ఇన్ 2018-19, ఇన్వెంటరీస్ ఇంక్రీజ్ ఇన్ 2019 ఆల్రెడీ నోట్ చేసుకున్నాము. సో ఇప్పుడు ఏమంటే పేబుల్ డేస్ డిక్రీజ్డ్, ఇది నెగిటివ్ పాయింట్. అలాగే క్యాష్ కన్వర్షన్ సైకిల్ ఇంక్రీజ్డ్, ఇది నెగిటివ్ పాయింట్ అనమాట. పేబుల్ డేస్ డిక్రీజ్డ్, అలాగే క్యాష్ కన్వర్షన్ సైకిల్ ఇంక్రీజ్డ్, ఇది నెగిటివ్ పాయింట్ అనమాట. తర్వాత డెప్ట్ టు ఈక్విటీ 2011లో చూస్తే వీళ్ళకి డెప్ట్ అనేది చాలా తక్కువ ఉందన్నమాట. తర్వాత 2012 నుండి డెప్ట్ అనేది ఇంక్రీజ్ అవుతూ వచ్చిందనమాట. ఓకే, 0.74, 2.1, 1.7, 1.24, 0.76 ఇక్కడ డెప్ట్ అనేది ఎక్కువ అయిందనమాట. సో వీళ్ళు ఎందుకు డెప్ట్ ఎక్కువ తీసుకున్నారనేది మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఈ ఎక్సెల్ షీట్లోకి వెళ్ళినామంటే ఇక్కడ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉందన్నమాట. ఇంతకుముందు ఆల్రెడీ చెక్ చేసినాము. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది 2012లో 42 crores స్పెండ్ చేశారు అనమాట. 2018లో 77 crores స్పెండ్ చేసినారు. తర్వాత ఇక్కడ తగ్గుతూ వచ్చింది. మళ్ళీ 2018 నుండి 39 crores, 47 crores, 57 crores. సో ఇక్కడ టోటల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే 330 crores స్పెండ్ చేసినారు అనమాట. సో ఏమంటే ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయడానికి వీళ్ళు బయట నుండి అప్పులు చేసింటారనమాట. అందువల్ల ఇక్కడ డెప్ట్ టు ఈక్విటీ అనేది కూడా పెరిగిందనమాట. సో ఇలాగా మనము ఒక దగ్గర ఉన్న డేటాను ఇంకో దగ్గరతో కంపేర్ చేసుకుంటూ మనము ఏదైనా కంపెనీని అనలైజ్ చేసుకోవాలన్నమాట. అప్పుడే మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయగలము. తర్వాత డెప్ట్ టు ఈక్విటీ అనేది 2018 నుండి తగ్గుతూ వచ్చింది, ఇది పాజిటివ్ పాయింట్. సో 2020 వచ్చేకు 0.17, తర్వాత 2021లో ఇంకా తగ్గిందనమాట. సో ఇది పాజిటివ్ పాయింట్. సో ఇక్కడ 2018 నుండి 2016 వరకు డెప్ట్ ఇంక్రీజ్ అయింది, మళ్ళీ తగ్గిందనమాట. సో ఇక్కడ పాజిటివ్ పాయింట్. సో అది నోట్ చేసుకుంటాము. డెప్ట్ డిక్రీజ్ ఇన్ 2020. మనం ఇంతవరకు ఏం డిస్కషన్ చేసినామంటే బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, అలాగే రేషియోస్ అనాలిసిస్. ఓకే, బ్యాలెన్స్ షీట్లో మనం ఏం చెక్ చేసినామంటే ఇక్కడ షేర్ క్యాపిటల్ చెక్ చేసినాము. షేర్ క్యాపిటల్ అనేది 2011 నుండి 2020 వరకు ఏం చేంజ్ కాలేదనమాట. అంటే వీళ్ళు షేర్స్ డైల్యూట్ చేయలేదనమాట, అది పాజిటివ్ పాయింట్. అలాగే 2021లో బైబ్యాక్ షేర్స్ చేశారనమాట. సో దానివల్ల షేర్ క్యాపిటల్ తగ్గుతుంది, అంటే నెంబర్ ఆఫ్ షేర్స్ తగ్గుతాయన్నమాట.
నెంబర్ ఆఫ్ షేర్స్ తగ్గినాయంటే ఎర్నింగ్ పర్ షేర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అలాగే ROE అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది, అది పాజిటివ్ పాయింట్. తర్వాత రిజల్ట్స్ అనేది 39 crores నుండి 559 crores పెరిగిందనమాట. సో ఇది పాజిటివ్ పాయింట్. తర్వాత మనము ఇన్వెంటరీస్ అలాగే రిసీవబుల్స్ అనేది సేల్స్తో కంపేర్ చేసినాము. సో ఇక్కడ ఎక్సెల్ షీట్లో సేల్స్, రిసీవబుల్స్, ఇన్వెంటరీస్. సో దీంట్లో రిసీవబుల్స్ అనేది అంతా బాగుంది, కానీ ఇక్కడ 2014 అలాగే 2018, 2019 ఈ 3 yearsలో రిసీవబుల్స్ అనేది పెరిగిందనమాట. ఎందుకు పెరిగింది అనేది మనం చెక్ చేసుకోవాలి. అలాగే ఇన్వెంటరీస్ అనేది సేల్స్తో కంపేర్ చేస్తే ఇక్కడ 2013, 2014 అలాగే 2019లో ఇన్వెంటరీస్ అనేది పెరిగిందనమాట. ఎందుకు పెరిగింది అనేది మనం చెక్ చేసుకోవాలా. మిగతా సంవత్సరాల్లో తక్కువ ఉందన్నమాట. ఇది పాజిటివ్ పాయింట్, కానీ 2019లో పెరిగిందనమాట. ఎందుకు పెరిగింది అనేది మనం అనలైజ్ చేసుకోవాలి. అలాగే మనం ఇక్కడ CFOను ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్తో కంపేర్ చేసినాము. కంపేర్ చేస్తే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ గ్రేటర్ దెన్ CFO. అంటే ఇక్కడ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చి 533 crores ఉంది, CFO అనేది 404 crores ఉందన్నమాట. అంటే వీళ్ళకి వచ్చిన ప్రాఫిట్స్ క్యాష్గా జనరేట్ చేయలేకపోతున్నారు అనమాట. ఇది నెగిటివ్ పాయింట్ అనమాట. అలాగే ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది వీళ్ళు 109 crores పే చేశారన్నమాట 10 yearsలో. అంటే వీళ్ళకు ఎక్కువ అప్పులు ఉన్నాయన్నమాట ఇంతకుముందు. అలాగే ఇక్కడ మనం CFO క్యాపిటల్ ఎక్స్పెండిచర్తో కంపేర్ చేసినాము. వీళ్ళు 10 yearsలో CFO అనేది 404 crores జనరేట్ చేశారు. అలాగే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత స్పెండ్ చేశారంటే 330 crores స్పెండ్ చేశారు అనమాట. అంటే ఇప్పుడు 404లో నుండి 330 crores మైనస్ చేస్తే మనకు ఫ్రీ క్యాష్ ఫ్లో అనేది 74 crores ఉంది. ఇక్కడ ఫ్రీ క్యాష్ ఫ్లో అనేది పాజిటివ్ ఉంది. సో ఇది మంచిదే, కానీ మనం ఇంకో పాయింట్ అబ్జర్వ్ చేసుకోవాలి. ఇక్కడ వీళ్ళు 10 yearsకు ఇంట్రెస్ట్ ఎంత పే చేశారంటే 109 crores పే చేశారు అనమాట. ఈ అమౌంట్ ఎక్కడ నుండి వస్తుందంటే మనకి ఇక్కడ ఫ్రీ క్యాష్ ఫ్లో అనేది 74 crores ఉంది. ఈ 74 crores ఇంట్రెస్ట్ పే చేయడానికి స్పెండ్ చేసినారు, అయినా కూడా వీళ్ళకి ఇంకా 40 crores తక్కువ వచ్చింది అనమాట. సో దానికోసం వాళ్ళు ఇంకా బయట ఉంటే అప్పులు చేస్తున్నారు అనమాట. ఈ వీడియోలో మనము బ్యాలెన్స్ షీట్ స్టేట్మెంట్ అనాలిసిస్, అలాగే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనాలిసిస్, అలాగే రేషియోస్ అనాలిసిస్ చేసినాము. సో నెక్స్ట్ వీడియోలో మనం మేనేజ్మెంట్ అనాలిసిస్ చేస్తాము, అలాగే వాల్యుయేషన్ అనాలిసిస్ చేస్తాము. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.